నేడు కేటీఆర్ను విచారించనున్న ఏసీబీ, అరెస్టుపై ప్రచారం, మద్దతుగా కార్యకర్తలు తరలి రావాలని నేతల పిలుపు, ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేసులో ఏజెన్సీల దూకుడు, సిట్ విచారణలో ప్రభాకర్ రావు సంచలన విషయాలు, విచారణ వేళ బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా 2 కేసుల విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఆ 2 కేసులు ఏమిటంటే, ఒకటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసు, రెండోది ఫార్ములా ఈ కార్ రేసులో అవినీతి. పై 2 కేసుల్లో ప్రభుత్వం గట్టిగా దృష్టి పెడితే బాధ్యులు ఎవరు, నిందితులు ఎవరన్న విషయంపై ఫోకస్ పెట్టింది. గత ఏడాది డిసెంబర్ 19వ తేదీన ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ఈ కేసులో కీలకమైన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్తో పాటు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను కూడా విచారించింది. ఇక ఈ కోడిలాగా మొన్న రెండోసారి కూడా ఏసీబీ వాళ్ళు నోటీసులు పంపిస్తే చిన్నగా ఇక తప్పించకపోయారా తాంబేరు బుర్ర అన్నట్టుగా ఇక మరి బయట దేశంలో ఆ పండుగ ఈ పండుగ బీఆర్ఎస్ 25 ఏళ్ళ రజతోత్సవ పండుగ అని ఇక మరి అమెరికా పైన కట్టిండు ఒకరోజు ముందే. ఇక ఎట్టకైనా వదిలిపెట్టలేదు. మళ్ళీ ఇవాళ ఇక మరి కేటీఆర్ను విచారణ చేయనున్నదట ఏసీబీ. ఇక మరి మొత్తానికైతే కేటీ రాములు ఇంకా రేపో మాపో జైలుకు పోయే కాడికి వచ్చింది కథ వచ్చింది. కానీ రేవంత్ అయ్య ఈడ మాట తప్పిండు. గతంలో ఏమన్నాడంటే, ఏడ మీటింగ్ పెట్టినా ఏడ కథ నడిపించినా తెలంగాణలో చెంచల్గూడ జైల్లో కేసీరావుకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని మాట ఇచ్చిండు. కానీ ఇక మరి తండ్రిని పక్కన పెట్టి ఇప్పుడు కొడుకు ఇగో అరెస్టుపై ప్రచారం. మరి ఇప్పుడు కొడుక్కే ముందుగా కట్టియబోతుండా ఏంది డబల్ బెడ్రూమ్? ఫార్ములా ఈ రేసింగ్ కేసు వ్యవహారంలో ఇక మరి 55 కోట్లు విదేశీ కంపెనీలకు పైకం పంపించిన ఎవరైతే ఉన్నారో కేటీ రాములు తండ్రి కంటే ముందుగాల కొడుక్కే ఇక మరి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాటు చెంచల్గూడ జైల్లో అనేది కూడా మరి కథ నడుస్తుంది. చూద్దాం రేపు మరి కథ ఏ రకంగా ఎడుదిరుగుతుంది, ఏమవుతుంది, ఏం కథ, మరి ఈ కోళ్ళకు మరి ఎంతమంది కార్యకర్తలు మరి దాపు ఉన్నారు, రేపు ఏం జరగబోతుంది, ఏం కథ అనేది చూద్దాము. మరి ఫోన్ ట్యాపింగ్ కూడా ఇక మరి ఫోన్ ట్యాపింగ్ దాంట్లో కూడా ఈయన ప్రముఖంగా పాత్ర ఉందనేది కూడా మరి గుసగుస వినపడుతుంది. ఇక చూడాలి మరి పెళ్ళమ్మ కూడా మాట్లాడుకున్న మాటలు కూడా విన్నారు అనేది కూడా లోకం అంతా ఎల్చిపోయిన ముచ్చట. ఇక మరి చూడాలి వీళ్ళ కథ. ఈ జూన్లో మొత్తం విచారణ కల్వకుంట్ల విచారణ దినంగా అయిపోయింది. ఎందుకంటే నిజమైన బీఆర్కే భవన్కు కేసీరావయ్య పోయిండు, కాళేశ్వరం కమిషన్ వాళ్ళు విచారణకు రమ్మంటే. ఇక ఇప్పుడు ఈ కోడిలాగా ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఇక ఈ కోడిలాగా కూడా మరి ఇక విచారణకు ఇక సిద్ధమవుతుంది. చూడాలి మరి రేపు ఏం జరగబోతుంది, ఏం కథ అనేది. మరి తండ్రి కంటే ముందుగానే మరి కొడుకు జైల్లో కూర్చుంటాడా, చెంచల్గూడ జైల్లో కూర్చుంటాడా అనేది కూడా గుసగుస వినపడుతుంది. చూద్దాం. ఇగో